ప్రతినిధులందరికీ నమస్కారం. ముఖ్యంగా వర్గీకరణ చేసి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మాదిగల తరపున ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ సమస్య సుప్రీంకోర్టు యొక్క దయ వల్ల, ఆ జడ్జెస్ దయ వల్ల ముఖ్యంగా దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించటం, వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేయటం నిజంగా చాలా సంతోషకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ యొక్క ఘనత మాత్రం ముఖ్యమంత్రికే దక్కుతుందని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. అయితే ముఖ్యంగా వర్గీకరణ జరిగింది, కానీ వర్గీకరణ తర్వాత దాంతో ముడిపడి ఉన్నటువంటి కొన్ని విషయాలను ప్రభుత్వ పరంగా రివ్యూ చేయాల్సి ఉండే, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయాల్సి ఉండే. మరి ఈ ఉద్యమంలో అనేక మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు, అనేక నష్టాలు జరిగాయి. ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఎంతో కొంత తీర్చవలసిన అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణకి రాష్ట్రంలో అనేక కేసులు ఉన్నాయి. ఈ వర్గీకరణ విషయంలో పోరాడినటువంటి దండోరా ఉద్యమకారులు చాలామంది వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, రకరకాల సమస్యలు వచ్చినాయి, పోలీస్ స్టేషన్ల కేసులు అట్లే ఉన్నాయి. అదే రకంగా మరి అమరవీరులు అనేటువంటి దాంట్లో పెట్రోల్ పోసుకొని వర్గీకరణ సమస్య కొరకు, ఆ పరిష్కారం కోసం కాలి బూడిదైనటువంటి విషయాన్ని ప్రభుత్వంగా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉండే. సుమారుగా 4, ముఖ్యంగా సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ అండ్ భారతక్క, ఈ 4 స్పాట్లో వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు. దాని ఫలితంగానే వర్గీకరణ అనేటువంటిది ముందుకు సాగిందనేటువంటిది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ త్యాగాల వల్లనే ఉద్యమం నిలబడింది. వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ మాదిగ జాతి యొక్క ఔన్నత్యం పెరిగింది. ఇవాళ వర్గీకరణ అనేటువంటిది బతికి ఉండగలిగి ఉద్యమం చేయగలిగిందంటే కారణం ఆ చనిపోయినటువంటి 4 మరి ముఖ్యంగా గమనించాలి. ఆ 4 పేర్లు కూడా ఇంతకుముందే చెప్పాను, మరొకసారి చెప్తా ఉన్నా. సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ అండ్ భారతక్క. ఈ 4 విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండే. వర్గీకరణ జరిగింది కదా అనేటువంటిది ఒక ఆలోచన చాలా మంచిదే, అయినా వీళ్ళు కదా వాళ్ళ యొక్క ప్రాణాలని పోగొట్టుకున్నారు, వీళ్ళు కదా వాళ్ళ కుటుంబాలకు వాస్తవంగా అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. వర్గీకరణ విషయంలో ఈ చచ్చిపోయిన 4 కుటుంబాలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బిచ్చగాళ్ళలాగా తిరుగుతున్నారు. కొడుకులను పోగొట్టుకొని మరి బిడ్డలను పోగొట్టుకొని వాళ్ళు చాలా బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవితాలు రోజు రోజు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏ రకంగా కూడా బతికే పరిస్థితిలో లేరు. కాబట్టి అటువంటి కుటుంబాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ 4 కుటుంబాలకు ఉద్యోగాలు, అదేవిధంగా వారికి ఒక 50 లక్షల చొప్పున, ఇంటికో 50 లక్షల చొప్పున మరి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే పోలీసులు పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈ 30 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. కాబట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసులన్నీ కూడా వెంటనే కొట్టేయాల్సిన అవసరం ఉంది, ఎత్తేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా మరి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే ఒక స్తూపం మాదిగలకు అడ్రస్ లేకుండా ఉన్నది. మాదిగలను ఎవ్వరూ లెక్క చేయని పరిస్థితి ఉన్నది.
అసలు మాదిగలంతా ఐకమత్యంగా ఒక చోట చేసి మాట్లాడుకునే పరిస్థితి అన్ని కులాలకు ఉంది. కానీ అదేమిటో ఈ మాదిగ జాతిని చాలా చులకనగా చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ గౌరవాన్ని నిలిపేటువంటి పని ముఖ్యంగా ఈ ఒక స్తూపం, ఒక 100 అడుగుల స్తూపం కట్టి మరి మాదిగలంతా ఒక రోజు ఆ పేరు మీద, ఈ సురేందర్ మాదిగ పేరు మీద, అదేవిధంగా అమరేందర్ మాదిగ పేరు మీద, మహేష్ మాదిగ భారతక్క పేరు మీద మరి ఆ స్తూపాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది రకరకాల త్యాగాలు చేశారు. వాళ్ళందరి పేరు మీద కూడా నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా 1 ఎకరం భూమి ఇచ్చి ఆ ఎకరంలో ఈ స్తూపాన్ని నిర్మించి మరి మాదిగల యొక్క ఔన్నత్యాన్ని, మాదిగల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడమని మాత్రమే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే లిడ్ క్యాప్ విషయం అంతే కదా, అదే ఆ ల్యాండ్ స్తూపం కట్టాల్సిన స్థలం ఎక్కడంటే మన నక్లెస్ రోడ్డు మీదనే ఇవ్వాలి. నక్లెస్ రోడ్డు మీదనే ఆ స్తూపాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే లిడ్ క్యాప్ భూములు ఎవరెవరో కొల్లగొడుతున్నారు. లిడ్ క్యాప్ ఆ చెప్పులు కుట్టుకునేదానికి, చెప్పుల పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన భూమి ఇవాళ 16 ఎకరాల 20 ఎకరాల భూమి, 16 ఎకరాల భూమి ఉన్నది. కానీ ఇవాళ ఏదో వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నట్టుగా వింటా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిది కాదు. అది మాదిగల కోసం, ముఖ్యంగా చెప్పుల పరిశ్రమ కోసమే ఉన్నటువంటి భూమి ఆనాడు ప్రభుత్వం అలాట్ చేసినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని కొల్లగొడితే మాత్రం అది మంచిది కాదు. ఒక జీవో ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మాదిగల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తప్పకుండా రద్దు చేసి తీరాలి, లేకపోతే మాదిగలంతా చాలా తీవ్రంగా ఈ విషయంలో ఆలోచిస్తున్న విషయాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే సరే ఈ యొక్క విషయాలనే కాకుండా ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మాదిగల గత 75 సంవత్సరాలుగా మాదిగలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు. అటు రాజకీయ రంగంలో జరగలేదు, ఆర్థిక రంగంలోనైతే వాళ్ళంత బలహీనంగా ఎవరు లేరు. ఇక ఏ రకంగా పొలిటికల్ విషయాల్లో కూడా ఎక్కడ కూడా సరైనటువంటి స్థానాలు లేవు. ఈ పరిస్థితులలో మరి ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేసి మాదిగల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పోగా ముఖ్యమంత్రి గారు మరి ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమాన్ని చేసినప్పటికీ వీటన్నిటి విషయంలో స్పందించి కనుక అనౌన్స్ చేస్తే మాదిగలు ఒక్క తాటి మీదకి వస్తారు. మాదిగలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పార్టీ పక్షాన కూడా నిలబడటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం స్పందించి తప్పకుండా మాదిగల యొక్క సమస్యను పరిష్కారం చేస్తే ఇలా ఒక వర్గీకరణ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కరించినట్టు కాదు. కానీ తప్పకుండా మరి మాదిగలకు ఉన్నటువంటి సమస్యల మీద రివ్యూ చేసి వాటి పరిష్కారానికి ఒక మార్గం కనుక చూపగలిగితే తప్పకుండా మాదిగ కుటుంబాలన్నీ కూడా మరి ఇవాళ ఎమ్మడే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ యొక్క ఎస్సీ ఉపకులాలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారు. ఎస్సీ ఉపకులాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 59 కులాలలో ముఖ్యంగా మాదిగే కాదు చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నిటికీ కూడా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇకపోతే రేపు జరగబోయేటువంటి మరి బై ఎలక్షన్లో కూడా ఏది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మరి తప్పకుండా మాదిగలే కాదు అందరూ కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చేసిన దానికి కృతజ్ఞతగా మాదిగ జాతి మొత్తం అండగా నిలబడి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అందరూ తప్పకుండా మరి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి మరి ప్రభుత్వం యొక్క గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని కూడా మాదిగ సోదరులందరికీ, అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం.